అన్న ఎందుకు రమ్మన్నారో ఏంటో అని చెప్పి భూమి ఎంతో కంగారుగా ఆటోలో ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరో పక్క నక్షత్ర ఇంటికి వచ్చేసరికి ఇదేంటి గోరింట, మామ్ డాడీ ఇంత సీరియస్గా ఉన్నారేంటి, అసలు ఏం జరిగిందని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటే ఆ భూమి రోజు డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నానంటూ గగన్ గడ్ ఆఫీస్లో పిఏగా జాబ్ చేయడానికి వెళ్తుందట. ఈ విషయం మీ డాడీకి తెలిసింది. దాంతో మీ డాడీ ఆ భూమి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా, దాన్ని నిలదీద్దామా అని చెప్పి రెడీగా ఉన్నారు అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. దాంతో నక్షత్ర, ఆ భూమి ఇంతకు తెగిస్తుందా, నా బావను నా నుండి దూరం చేయడానికి అక్కడ పిఏగా జాబ్లో జాయిన్ అవుతుందా, ఈరోజు ఎలాగైనా సరే డాడీ దాన్ని మెడ పట్టుకుని బయట గెంటేయాలి, అప్పుడు మా బావకి నాకు ఏ అడ్డు ఉండదు అని చెప్పి నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. ఇక దాంతో గోరింటాకు సుజాత, నక్షత్ర నీకు దండం పెడతాను, దయచేసి నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఆ గగన్ గారి దగ్గర పని చేస్తుందని తెలిస్తేనే మీ డాడీ ఇంత కోపంగా ఉన్నారు. అటువంటిది ఆ భూమి గగన్ని ప్రేమిస్తుందని, నువ్వు కూడా గగన్ని ప్రేమిస్తున్నావన్న విషయం తెలిస్తే ఏం చేస్తారో ఏంటో భయంగా ఉందని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఏంటి, ఆ భూమి కూడా గగన్ బావని ప్రేమిస్తుందా, దాన్ని చంపేస్తాను అని నక్షత్ర అంటూ ఉంటే, లేదులే అమ్మాయి, ప్రేమిస్తుందని నేను అనుకుంటున్నాను, నాకు ఇంకా క్లారిటీ లేదు అని చెప్పి తొందరపడి దీని ముందు నోరు జారాను, దీని ముందు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి గోరింటాకు సుజాత అనుకుంటూ ఉంటుంది. తర్వాత భూమి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక భూమి ఇంట్లోకి వస్తూనే అందరూ కూడా చాలా సీరియస్గా ఉంటారు. ఇదేంటి ఎప్పుడు లేనిది ఇంత సీరియస్గా ఉన్నారు, ఏం జరుగుంటుందా అని చెప్పి, నాన్న ఏదో మాట్లాడాలన్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో డ్యాన్స్ క్లాస్కి నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, చూసావా బావా అబద్ధాలు ఎంత సులువుగా ఆడేస్తుందా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శరత్ చంద్ర భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అమ్మ భూమి, నువ్వు ఆ గగన్ గడ్ ఆఫీస్లో పిఏగా చేస్తున్నావని అపూర్వ అంటుంది. నిజమో కాదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నిజం చెప్పమ్మా, నువ్వు వెళ్ళేది డ్యాన్స్ క్లాస్కా, లేదంటే ఆ గగన్ గడ్ ఆఫీస్లో పిఏగా పనిచేయడానికా? నా కూతురు నక్షత్రాన్ని నేను ఏ విధంగా చూసుకున్నాను, ఇన్ని రోజులు నిన్ను కూడా నా కూతురులాగా అంతే సమానంగా చూసుకున్నాను, తనకి ఇంట్లో ఎటువంటి గౌరవం దక్కాలనుకున్నానో నీకు కూడా అటువంటి గౌరవమే ఇవ్వాలని చెప్పి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా చెప్పాను. అటువంటి నేను నమ్మిన నా కూతురు నన్ను మోసం చేయదని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను, చెప్పమ్మా అపూర్వ చెప్పింది నిజమేనా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటే భూమి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాన్నకు ఏం చెప్పాలి అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే, ఇది ఇలా అడిగితే ఎందుకు చెప్తుంది బావా, దీంతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అంటూ అపూర్వ బలవంతంగా భూమి చేయి లాక్కుపోయి శరత్చంద్ర తల మీద ఒట్టు వేయిస్తూ, ఇప్పుడు చెప్పవే, మీ నాన్న మీద ఒట్టు వేసి నిజం చెప్పు, నువ్వు ఆ గగన్ గడ్ ఆఫీస్లో పనిచేస్తున్నావా అని అడుగుతూ ఉంటే, అవును నాన్న పనిచేస్తున్నాను అని భూమి నిజాన్ని ఒప్పేసుకుంటుంది. దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. చెర్రీ, ఇంట్లో మిగతా వాళ్ళందరూ కూడా షాక్లో ఉండిపోతారు. ఇప్పటికైనా తెలుసుకో బావా, ఇది మన ఉప్పు తింటూ మనకి ద్రోహం చేయాలని చూస్తుంది. ఆ గగన్ గాడి ఇంట్లో కొద్ది రోజులు ఉంది కదా, అందుకే వాళ్ళకి సపోర్ట్గా వాడితో చేతులు కలిపి నిన్ను నేలకు దించాలని చూస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, లేదు నాన్న అబద్ధం, నేను ఎందుకు అలా అనుకుంటాను, నేను ఎప్పుడూ కూడా అలా అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. మరైతే చెప్పవే, ఎందుకు ఆ గగన్ గడ్ ఆఫీస్లో జాయిన్ అయ్యావో, అందుకు నీకు ఉద్యోగం చేయాలనుకుంటే మా బావని ఒక్క మాట అడిగితే ఏదో ఒక జాబ్ ఇప్పించేవాడు, అంతెందుకు కంపెనీకి నిన్ను ఎండీని కూడా చేసేవాడు అని అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర, అవునమ్మా అపూర్వ చెప్పింది నిజం, నాకు జాబ్ చేయాలని ఉంది నాన్న అంటూ నన్ను ఒక్క మాట అడిగుంటే నిన్ను కంపెనీకి సీఈఓనే చేసేవాడిని, అటువంటిది నువ్వు పోయి ఈ ఇంటికి ఆ ఇంటికి శత్రుత్వం ఉందని తెలిసి కూడా, వాడు ఈ ఇంటి శత్రువు అని తెలిసి కూడా వాడి దగ్గర నువ్వు పిఏగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ఏంటి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. చెప్పవే,
ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో మీ నాన్నకు చెప్పు అని అపూర్వ అంటూ ఉంటుంది. అప్పుడు శరత్చంద్ర భూమి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇప్పటికైనా నిజం చెప్పు భూమి అని అంటూ ఉంటాడు. ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నానని నిజం చెప్పేవే అని అపూర్వ అనగానే, అవును నాన్న, నేను గగన్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆయన నాకు ఎక్కడ దూరం అయిపోతారోనన్న భయంతోనే నేను ఆయన దగ్గర పిఏగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఈ విషయం మీకు తెలిస్తే మీరు కోప్పడతారని మీకు నిజం చెప్పలేదు అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా బావా, నీకంటే ఈ భూమికి ఆ గగన్ గడే ఎక్కువ. ఆ రోజు ఎక్కడ నువ్వు ఇంటి నుండి గెంటేస్తావో అన్న భయంతో ఆ గగన్ గడిని ప్రేమిస్తున్నా కూడా ప్రేమించట్లేదని చెప్పి తెలివిగా తప్పించుకుంది. కానీ ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉంటూ ఆ గగన్ గడిని ప్రతిరోజు కలవచ్చన్న ఉద్దేశంతో వెళ్ళి ఆ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయింది అని చెప్పి అపూర్వ ఇప్పుడు నిజం బయటపడింది కాబట్టి దీనికి ఎటువంటి శిక్ష విధిస్తావో విధించు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి గగన్ని ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకున్న చెర్రీ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక తనకు కన్నీళ్ళు ఉబికి వస్తూ ఉంటే ఇక ఆ కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరోపక్క నక్షత్ర, వస్తే దొంగ మొహందానా, మా బావని నువ్వు కూడా ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నానని తెలిసి మా బావ కోసం నేను బిల్డింగ్ మీద నుండి దూకానని తెలిసి కూడా ఇంకా మా బావకు దగ్గర అవ్వాలని చూస్తూ తన దగ్గర ఉద్యోగం కూడా కొట్టేశావన్నమాట. నిన్నిప్పుడే చంపేస్తా అంటూ నక్షత్ర ఆవేశంగా వెళ్తూ ఉంటే గోరింటాకు సుజాత నక్షత్రాన్ని ఆపుతుంది. అమ్మాయి, నువ్వు కాసేపు ఓపిక పట్టు, మీ నాన్నే దాన్ని ఇంట్లో నుండి బయట గెంటేస్తారు అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఇక శరత్చంద్ర భూమి మీద మండిపడుతూ, నువ్వు వాడిని ప్రేమిస్తున్నానని చెప్పి ఆ రోజే నాతో ఒక్క మాట చెప్పుంటే నిన్ను వాడితో పంపించేసి ఉండేవాడిని కదమ్మా. ఎందుకు వాడి మీద ప్రేమ పెట్టుకొని ఈ ఇంట్లో ఉండడం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో భూమి, నాన్న, నాకు గగన్ గారు మీరు ఇద్దరు వేరు కాదు నాన్న, ఇద్దరు రెండు కళ్ళ లాంటి వారు. అందుకే నేను ఆ రోజు ఆ విషయం చెప్పలేకపోయాను అని చెప్పి భూమి అంటూ ఉంటే, సరే నువ్వు ఆ గగన్ గారిని ప్రేమించి ఉండొచ్చు. చివరిగా నేను నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీ మనసులో నుండి ఆ గగన్ గారిని పూర్తిగా తుడిచేసే, ఆ గగన్ గారిని మర్చిపో, ఆ ఇంటితో పూర్తిగా శాశ్వతంగా బంధాన్ని తెంపేసుకో. నా కూతురుగా ఇప్పటి నుండి నా ఇంట్లోనే ఉండు. నిన్ను నా కంపెనీకి సీఈఓని చేస్తాను. ఆగిపోయిన దత్తత కార్యక్రమం కూడా రేపే జరిపిస్తాను. ఆ గగన్ గారిని మర్చిపోతానని నాకు మాట ఇవ్వు భూమి. ఒకవేళ మాట ఇవ్వలేకపోతే ఈ క్షణమే నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్ ముందుకు వచ్చి, అమ్మ భూమి, నువ్వు ఇంకా ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంతా స్వార్థమైన మనుషులున్నారు. నీ మనసులో ఉన్న బాధను ఎప్పటికీ వీళ్ళు అర్థం చేసుకోలేరు. నువ్వు ప్రేమించే గగన్ దగ్గరికే వెళ్ళిపోమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఇదంతా నీకు అనవసరం కృష్ణప్రసాద్ అంటూ శరత్చంద్ర కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ ఉంటాడు. మరి నేను మాట్లాడొచ్చా అంటూ అప్పుడే గగన్ లోపలికి ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? మర్యాదగా బయటకు నాడు. నిన్ను ఎవరు నా ఇంటికి పిలిచారు అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటే, నేను వచ్చింది నా భూమి కోసం. ఇన్ని రోజులు తను నన్ను ప్రేమించటం లేదేమో అనుకున్నాను, కానీ ఈరోజు నీ వల్ల నాకు క్లారిటీ వచ్చింది. అందరి ముందు నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకుంది. ఒక విధంగా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి శరత్చంద్ర. నీ వల్లే భూమి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భూమి, వాడి గురించి నాకు అనవసరం. నేను నిన్ను అడుగుతున్నాను, నీకు ఈ నాన్న కావాలా, ఆ గగన్ గడు కావాలా? ఆ గగన్ గడు కావాలంటే నువ్వు వాడితో నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు నక్షత్ర ఇంకా దీంతో డిస్కషన్ ఏంటి డాడీ, మెడ పట్టుకొని బయటకు గెంటేక అంటూ అలా భూమి జుట్టు పట్టుకొని
ఈడ్చుకుని వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో కింద పడిపోతున్న భూమిని గగన్ పట్టుకుంటాడు. ఇక ఒక్కసారిగా అలా నక్షత్ర చెంప పగలగొడతాడు. చూడు భూమి, నాకు కాబోయే నా భార్య, అటువంటి నా భార్యతో ఈ విధంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోను. అది ఎవరైనా సరే చంపేస్తాను, చివరికి ఈ శరత్చంద్ర అయినా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భూమి, ఇంకా వీళ్ళతో మాటలేంటి, మన ఇంటికి వెళ్ళిపోదాం పద, నిన్ను నా గుండెలో పెట్టుకొని మహారాణిలాగా చూసుకుంటాను అని గగన్ అంటూ ఉంటాడు. భూమి చెప్పు, నీకు నేను కావాలా వాడు కావాలా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు గగన్ ఏంటి చెప్పు, నువ్వు నిలదీసి అడగాల్సింది భూమిని కాదు, నీ కూతురు నక్షత్రాన్ని, నీ పెళ్ళం అపూర్వని. భూమి ఏదో తప్పు చేసినట్టుగా తనని దోషగా నిలబెట్టి మాట్లాడుతున్నావు. మరి నీ కూతురు నక్షత్ర, నీ పెళ్ళం అపూర్వ సంగతి ఏంటి? వాళ్ళు నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని చెప్పి నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. రోజు నా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. నీ భార్య అపూర్వ మా అమ్మ కాళ్ళు కూడా పట్టుకుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక శరత్చంద్ర అపూర్వ మీద మండిపడుతూ వాడు చెప్పేది నిజమా అపూర్వ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అంటే బావా అది అసలు ఏం జరిగిందంటే అని అనబోతూ ఉంటే అప్పుడు గోరింటాకు సుజాత అపూర్వని ఇరికించేస్తూ అమ్మాయి అపూర్వ, అల్లుడు గారు తెలుసుకోకముందే మనంతటా మనమే నిజం చెప్పేస్తే ఆయనకు కోపం కాస్త అయినా తగ్గుతుంది అంటూ, ఏం లేదు అల్లుడు గారు, మన నక్షత్ర గగన్ని ప్రేమిస్తుంది, పెళ్లి చేయకపోతే చచ్చిపోతానని బెదిరించింది. దాంతో మన అపూర్వ వేరే గతి లేక గగన్ ఆఫీస్కి వెళ్ళింది. నిజంగానే తనను పెళ్లి చేసుకోమని బతిమలాడిందని చెప్పి గోరింటాకు సుజాత మొత్తం చెప్పడంతో ఇప్పటికీ నీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటే శరత్చంద్ర, నువ్వు శిక్ష వేయాలనుకుంటే భూమి ఒక్కదానికి వేస్తే సరిపోదు, నక్షత్ర కూడా వేయాలి. ఎందుకంటే నీ కూతురు నక్షత్ర కూడా తప్పు చేసింది. ఇప్పుడు వీళ్ళ విషయంలో నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకుంటావో తీసుకో అని చెప్పి అలా గగన్ నక్షత్రని అపూర్వని కూడా అడ్డంగా ఇరికించేస్తాడు.